కేవలం క్రిస్టియన్స్ మీదనే కాదు, కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేరే మతం వాళ్ళకి మీద కానీ ఏదైనా ఎక్కడైనా జరుగుతుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా మైనారిటీస్ అనే అర్థం. సో మైనారిటీస్ మీద మెజారిటీస్ ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు. సో ఇది మన దేశంలో అయినా పరాయి దేశంలో అయినా సరే మైనారిటీసే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఏ విషయం జరిగినా అది మైనారిటీస్ మీదే పడుతుంది. అది క్యాస్ట్ బేస్డ్ కానివ్వండి, లేదా రిలీజియన్ బేస్డ్ కానివ్వండి, ఎలా జరిగినా గొడవ అంటూ జరిగితే కనుక మెజారిటీ మొత్తం వచ్చి మైనారిటీ మీద పడతారు. ఇది పాలిటిక్స్. దాన్ని అర్థం చేసుకుంటే మనమందరం కలిసి ఉండొచ్చు. లేదు అంటే దశాబ్దాల క్రితం, వందల సంవత్సరాల క్రితం కూడా ఏ విషయాలు ఇదే పద్ధతిలో జరిగాయి. మైనారిటీస్ మీద మెజారిటీస్ దాడి చేస్తారు, మైనారిటీస్ చనిపోతారు, మెజారిటీస్ ఉంటారు, వాళ్ళు పరిపాలించుకుంటారు. ఇదే జరుగుతుంది.